హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్‌గాన మన పల్లెటూరి వంటలు, పాతకాలం వంటలనేది చేస్తున్నానండి. ఇది స్పెషల్‌గా మా అమ్మగారికి, మా అత్తగారికి ఇద్దరికీ కూడా చాలా చాలా ఇష్టం. వీళ్ళు చాలా ఎంజాయ్‌గా తింటారు. మనం ఈ రెస్టారెంట్ ఫుడ్ ఎలాగైతే ఇష్టంగా తింటామో, అలాగే వీళ్ళకి ఈ పాతకాలం వంటలంటే చాలా ఇష్టం. అలాగే నేనిప్పుడు గోంగూర రొయ్యలు, దీన్ని మనం రొయ్యల్ని చక్కగా మనం కడిగి నానబెట్టి కాసేపు బాగా శుభ్రం క్లీన్ చేసుకుందాము. అలాగే గోంగూర గూడాను శుభ్రంగా వాష్ చేసుకొని, ఉడకబెట్టి ఇలాగా చక్కగా ఉడికిన తర్వాత పేస్ట్ చేసుకుందాము. అలాగని మిక్సీలో పేస్ట్ చేసే కన్నా, ఇలాగ ఒక చెక్క కర్రతోటి ఇలాగ మెదుపుకోవడం వల్ల ఏంటంటే మెత్తగా అవ్వడం. ఏదైనా మనం ఇలాగ చేయడం వల్లే టేస్ట్ వస్తుంది. దాంతో మిక్సీలోని వేసే టేస్ట్ వేరేగా ఉంటుంది. ఓకే. దీన్ని ఇప్పుడు మనం చక్కగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా! ఎండు రొయ్యల్ని వీటిని చక్కగా మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాము. ఇవి డైరెక్ట్‌గా వేస్తే టేస్ట్ బాగోదు. కాబట్టి కాస్త ఆయిల్‌లో ఫ్రై చేయడం వల్ల దీనిలో ఉన్న ఫ్లేవరు ఇంకా మనకి బాగా టేస్ట్ తెలుస్తుంది. ఇలా చక్కగా ఫ్రై చేసుకుందాము. మనము కూడానా ఎప్పుడూ ఆహ్, చికెన్, మటన్ అని ఏదో వెరైటీగా చేసి పెట్టేవన్నీ కన్నానా, ఇలాగా ఎండు రొయ్యలు, ఎండు చేపలు అనే టేస్ట్ మనం చేసి పెట్టడం వల్ల, మనము తింటే మన పిల్లలు గూడా తినడం వల్ల వాళ్ళకి ఈ స్మెల్ అది నచ్చదనుకోండి. కానీ చేసే విధానాన్ని బట్టి గూడానా టేస్ట్ చాలా బావుంటుంది. కాబట్టి ఇది చక్కగా వేగిపోయింది. ఇదొక మనం ప్లేట్‌లో తీసుకొని, అదే ప్యాన్‌లోని కాస్తంత జీలకర్ర వేసుకున్నాను. ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవి కొంచెం వేగిన తర్వాత మనకి ఉల్లిపాయలు గూడాన చక్కగా కట్ చేసుకొని అవి గూడా వేసుకొని వేపుకుందాము. ఇప్పుడు మీకు ఎలాగా ఎండు చేపలంటే ఇష్టమా? ఎండు రొయ్యలంటే ఇష్టమా? అసలు మీరెలా చేస్తారో ఆహ్, నేనైతే ఇలాగా గోంగూరలోననగా తర్వాత గుడ్లు, తర్వాత బీరకాయలోని అన్నీ ఈ కలుపుల్లోని మనం ఈ కొంచెం టేస్ట్‌కి వేసుకుంటే ఆ కర్రీ అంతటికి గూడాను మంచి టేస్ట్ వస్తుంది కదా! కాబట్టి నేను మా అత్తగారు, మా అమ్మగారి ఇంట్లో నేను చూసే ఇది తినడం నేర్చుకున్నానండి. లేకపోతే ఇంతకుముందు తినేదాన్ని కాదు నేను కూడానా. ఇప్పుడు ఇందులోని ఇవి బాగా ఉల్లిపాయలు, మన ఎండు రొయ్యలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను కదా! అలాగే 2 స్పూన్ల కారం గూడా వేసుకున్నాను. ఈ నాన్ వెజ్ అనేది ఎప్పుడు గూడాను మనకి కొంచెం ఉప్పు, కారం అనేది ఎక్కువే పడుతుంది కాబట్టి, మనం దీనికి సరిపడేంత కారం వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇలాగ మంచి అసలు ఆ కలరు, ఆ ఎండు రొయ్యలు బాగా ఫ్రై అవ్వడం వల్ల ఏంటంటే మంచి స్మెల్ ఒస్తుంది. అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూరని, అది గూడా ఇందులోనే బాగా మిక్స్ చేసుకుందాము. వీటన్నిటిని గూడానా చక్కగా కలుపుకొని, అసలు మనం ఇలా తినాలండి. అసలు తింటేనే కదా మనకు ఆ పాతకాలం అనే వంటలనేది గుర్తుంటాయి. తర్వాత నెక్స్ట్ జనరేషన్‌కి గూడా మనం ఇలాగ చెప్పడానికి బావుంటుంది. ఇలాంటివన్నీ మా అమ్మమ్మ చేసేవారు, నానమ్మ చేసేవారనేసి మన పిల్లలకి గూడా చెప్పి, వాళ్ళకి గూడా చేసి పెట్టడం వల్ల ఏంటంటే, వాళ్ళు తెలుసుకుంటారు. ఆహా! ఇందులో ఇంత రుచి ఉన్నదా అనేసి. కాబట్టి చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయింది. ఇప్పుడు నేను దీనికి సరిపడేంత సాల్ట్ గూడా వేసుకుంటాను. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఇందులోని సాల్ట్ అనేది కలుపుకోలేదు. దీనికి ఇప్పుడు ఈ సాల్ట్ చక్కగా, ఎందుకంటే ఎండు రొయ్యల్లోని కొంచెం అంత సాల్ట్ ఉంటుంది కాబట్టి, అది మనం చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులోని సరిపడేంత సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకుందాము. ఇందులోని గోంగూరలోని ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా! మనకి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా కుక్ చేసుకుందాము. మీరు ఇలాంటి వంటలనేది మీరు ఇంట్లో చేసుకుంటారా? ఈ ఎండు రొయ్యలతోటి ఏ విధంగా చేస్తారు? మీరైతే ఇందులో వేసి వండుతారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలా నేను మొత్తంగా గూడాన ఇలాగ చిక్కగా పడేంత వరకు, అంటే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలాగే పెట్టుకున్నాను. చూసారా? మనకి ఇందులో ఎండు రొయ్యల్లోని ఇంకా చిన్నవి గూడా వస్తాయి కదా! కాకపోతే నాకు ఇవి అవైలబుల్‌గా దొరికాయి. కాబట్టి ఈ మీడియం సైజు తీసుకున్నాను. ఇప్పుడు మనకి గోంగూర రొయ్యలు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వేడి వేడి అన్నంలోని పెట్టుకొని హ్యాపీగా ఫుల్ టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తూ తింటాను. మీరు ఇంట్లో చేసి హ్యాపీగా మీరు, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మొత్తం తిని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. తర్వాత నేను చేసే విధానంకి మీరు చేశాక ఎలా అనిపించింది? ఆ టేస్ట్ మీకెలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.